హలో స్టూడెంట్స్, యూపీఎస్సీ ఎకానమీ రిపీటెడ్ థీమ్స్ మన క్లిమ్స్ 2026 కోసం రోజు చదువుకుంటున్నాం. సో ఆ సిరీస్లో ఇది నెక్స్ట్ వీడియో. లాస్ట్ వీడియోస్లో మనం మానిటరీ పాలసీ టూల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మానిటరీ పాలసీ టూల్, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ మనం ఇది పీవైక్యూ అనమాట. ఇది 2018 or 2020లో వచ్చింది, సమ్వేర్ అరౌండ్ దట్. సో ఇఫ్ ఐ వాజ్ నాట్ రాంగ్, ఇది వన్ ఆఫ్ ద పీవైక్యూ. ఇది ఒకసారి వీడియో పాస్ చేసి మీరు ట్రై చేయండి. ఓకే, in the context of Indian economy, open market operations refers to either borrowing by scheduled banks from the RBI, lending by commercial banks to industry and trade, purchase and sale of government securities by the RBI, or none of the above. Here the answer is C, purchase and sale of government securities by the RBI. దీన్ని మనం ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటాం. మరి ఈ ఆపరేషన్స్ ఆర్బీఐ ఎందుకు చేస్తుంది? పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఆబ్వియస్లీ మానిటరీ పాలసీ దేనికి? మనకి టు రెగ్యులేట్ ద మనీ సప్లై ఇన్ ద ఎకానమీ. సో అన్నిటికీ ఒకటే గోల్ ఏంటంటే రెగ్యులేటింగ్ ద మనీ సప్లై. సో ఏ మానిటరీ పాలసీ దీనికోసం. మరి ఎలా చేస్తుంది ఇది? సో మనం ఒక సెక్యూరిటీస్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆర్బీఐ మార్కెట్లో అమ్మినప్పుడు ఏమవుతుంది? సెక్యూరిటీస్ అమ్మామంటే ఎవరొకరు మనీ ఇచ్చి కొనుక్కోవాలి కదా. సో అప్పుడు ఆ మనీ ఎవరైతే కొనుక్కున్నారో ఆ మనీ ఆర్బీఐ దగ్గరికి వస్తుంది. అంటే ఆర్బీఐ దగ్గరికి వస్తుందంటే ఏంటి? ఆబ్వియస్లీ మనీ సప్లై తగ్గినట్టే కదా మార్కెట్లో. సో ఆర్బీఐ సెక్యూరిటీస్ అమ్ముతుంది. సెల్లింగ్ అంటే మనీ సప్లై వచ్చేసి తగ్గుతుందని అర్థం. అదే ఆర్బీఐ గవర్నమెంట్ సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి కొంటుందంటే ఏంటి? ఎంత మనీ పెట్టి కొనాలి కదా, అప్పుడు ఆ మనీ మార్కెట్లోకి వెళ్తుంది కాబట్టి. సో ఆర్బీఐ బయింగ్ అంటే ఏంటి? మనీ సప్లై పెరిగినట్టు అనమాట. సో ఆబ్వియస్లీ ఇదే మనీ సప్లై రెగ్యులేట్ చేయడం అంటే ఇదే అనమాట. సింపుల్ యాజ్ దట్. ఇది ఒకసారి మనం కాన్సెప్చువల్గా చూసుకుందాం. సో మనీ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ బై ద ఆర్బీఐ ఇన్ ద ఓపెన్ మార్కెట్ టు రెగ్యులేట్ ద మనీ సప్లై మెకానిజం. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఆర్బీఐ సెక్యూరిటీస్ బై చేయడం వల్ల ఏమవుతుంది? బై చేయాలంటే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి కదా. డబ్బులు మార్కెట్లో ఇస్తుందంటే ఇంజెక్టింగ్ లిక్విడిటీ. సో అలా మార్కెట్లో మనీ ఎక్కువైనప్పుడు ఏమవుతుంది? ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయి అనమాట. ఎందుకు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయి అంటే ఆల్రెడీ లిక్విడిటీ ఎక్కువ ఉంది కాబట్టి. సో మనీ అవసరం ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో మనీ డిమాండ్ తక్కువ ఉంది కాబట్టి ఆబ్వియస్గా ఇంట్రెస్ట్ రేట్స్ కూడా చాలా, వడ్డీలు కూడా తక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఆర్బీఐ సెల్లింగ్ సెక్యూరిటీస్ అంటే ఏంటి? సెల్ చేస్తుందంటే ఆబ్వియస్గా కొనేవాళ్ళు మనీ ఇచ్చుకుంటారా? ఎవరికి ఇస్తారు? మనీ ఆర్బీఐకి ఇస్తారు అనమాట, ఆర్ బ్యాంక్స్కి ఇస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఇండైరెక్ట్గా చెప్పాలంటే. సో ఇట్ ఈస్ వన్ ప్రాసెస్ ఆఫ్ అబ్జర్వింగ్ లిక్విడిటీ. అబ్జర్వింగ్ లిక్విడిటీ అంటే ఏంటి? రెడ్యూసింగ్ ద మనీ సప్లై. మనీ సప్లై తగ్గిందంటే ఏంటి? మార్కెట్లో మనీ తక్కువ ఉంది. సో మనీ ఎవరైతే కావాలో వాళ్ళకి డిమాండ్ ఎక్కువ ఉందంటే కదా అర్థం. సో ఎవరైతే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వగలరో వాళ్ళకి ఎక్కువ లోన్స్ వస్తాయి కదా. సో ఆబ్వియస్గా ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతాయి అనమాట. సో అది మెకానిజం వచ్చేసి. సో ఇలా మనీ సప్లై అనేది రెగ్యులేట్ అవుతుంది. మన ఆబ్జెక్టివ్స్ ఏంటి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్కి? మనీ సప్లై అని చెప్పుకున్నాం కదా, లిక్విడిటీ మేనేజ్మెంట్, అడిక్వేట్ లిక్విడిటీ ఇన్ ద బ్యాంకింగ్ సిస్టమ్. ఇంకోటి ఏంటి? ఇన్ఫ్లేషన్ కంట్రోల్. ఎలా ఇప్పుడు చెప్పుకున్నాం, సెక్యూరిటీస్ అమ్మితే మనీ సప్లై తగ్గుతుంది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది. సో ఎకనామిక్ గ్రోత్ ఎలా? ఇఫ్ సెక్యూరిటీస్ ఆర్ బాట్ బై ద ఆర్బీఐ ఏమైంది? ఎలా మనీ సప్లై అవుతుంది కదా మార్కెట్లోకి. ఆ మనీ సప్లై మనీ ఏమవుద్ది? ఏదో ఇన్వెస్ట్మెంట్ కన్నా వెళ్తుంది, కన్జంప్షన్ కన్నా వెళ్తుంది. ఏది వెళ్ళినా సరే ఎకానమీలో డిమాండ్ అయితే పెరుగుతుంది కదా. సో ఆబ్వియస్గా ప్రొడక్షన్ పెరుగుతుంది. ఇంట్రెస్ట్ రేట్ రెగ్యులేషన్, ఇక్కడ దీనికి ముందే మనం చెప్పుకున్నాం. ఇంట్రెస్ట్ రేట్ రెగ్యులేషన్ డైరెక్ట్లీ ఇన్ఫ్లుయెన్స్ షార్ట్ టర్మ్ రేట్స్. ఇది అలాగే మీకు అర్థమైందా? ఇంకొకసారి చెప్తాను. సెక్యూరిటీస్ కొంటుందంటే మనీ ఇచ్చి కొంటుంది కాబట్టి మనీ మార్కెట్లో ఎక్కువైందంటే అప్పు తీసుకుని చాలా తక్కువ మంది ఉండే, అప్పు తీసుకుని చాలా తక్కువ మంది ఉంటే ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది. సో అలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఇంట్రెస్ట్ రేట్స్. ఎక్స్చేంజ్ రేట్ స్టెబిలిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు? ఇట్ ఇంపాక్ట్స్ రూపీస్ వాల్యూ వయా మనీ సప్లై చేంజెస్. ఆబ్వియస్గా ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో మనీ సప్లై, ఇండియన్ రూపీ మనీ సప్లై ఎక్కువైంది అనుకో, కంపేర్ టు ద డాలర్ తగ్గిందనుకో, ఆబ్వియస్లీ రూపీ వాల్యూ ఏమైంది? పర్చేసింగ్ పవర్ తగ్గింది. దాని అంటే ఏంటి? డిప్రిషియేషన్ అయింది కదా. సో అది కాన్సెప్ట్ అనమాట. ఓకే, అండ్ నువ్వేమో జస్ట్ ఇది మానిటరీ పాలసీ టర్మ్స్లో కూడా మనం చేసుకుంటే గవర్నమెంట్ సేల్ చేస్తుందంటే దాని అర్థం మనీ అబ్జర్వ్ చేసుకోవడానికి, దాన్ని కాంట్రాక్షనరీ పాలసీ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సెక్యూరిటీస్ బై చేస్తుందంటే దాని అర్థం ఇట్ ఈస్ సప్లయింగ్ మనీ ఇన్ టు ద మార్కెట్, అది ఎక్స్పాన్షన్ కింద మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. సో these are the things you have to know regarding open market operations. Keep watching the series. Thank you.